అంటే ఆడి మీద ప్రేమ అన్నట్టు అనుకుంటాడు. నాకు ఒక 10 రూపాయలు లేకపోతే 5 రూపాయలు చాక్లెట్ ఇస్తే, అలాగే దేవుడు మన కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు, మనకు కావలసిన అన్ని సిద్ధపరిచాడు. అయితే మనం ఏం చేస్తుంటే అల్పమైన వాటి మీద మనసు పెడతాం, అల్పమైన వాటి మీద మనసు పెడతాం. నేను ఉంటాను కదా, శ్రేష్టమైన సిద్ధపరిచాడు దేవుడు. హల్లెలూయా. అందుకని దేవుడి వాక్యం అంటుంది, ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే అత్యధికమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడంట మన జీవితాల్లో. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. గడిచిన 2 దినాల నుంచి కూడా మనం చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాం. మరి ఆఖరి రోజు మరి ప్రేమ ఎందుకు కూడా ఉంది కనుక ఎక్కువ ప్రసంగం చేస్తే బాగాలేమో. 20 నిమిషాలు మాట్లాడమంటారా? 20 నిమిషాలు మాట్లాడుకున్నాం. నేను మీకు తెలియజేసిన వాటిలో ఉపవాస ప్రార్థన బైబిల్ గ్రంథంలో చేశారు కొంతమంది. దేనికి చేశారనేటువంటి కొన్ని విషయాలు చెప్పాను నేను. 3 విషయాలు. ఒకటి పరిశుద్ధ ఉపవాస ప్రార్థనలో దేనికి చేశారు? ఒకటి పరిశుద్ధపరచుకోవడానికి. చెప్పాలి మీరు, మర్చిపోతే ఉడుకున్నాను. ఒకటి 2 శ్రమల్లో నుండి దేవుడు విడిపించడానికి ఉపవాస ప్రార్థన చేశారు. 3 దేవుని చిత్తము తెలుసుకోవడానికి ఉపవాస ప్రార్థన చేశాము. అయితే ఈ యొక్క దినముని రాత్రి దేవుని ఉగ్రత నుండి అయితే కీడులో ఉన్న నన్ను మనం విడిపించబడడానికి ఉపవాస ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మనం దేవుడికి విరోధంగా జీవించినప్పుడు, దేవుడి సహవాసాన్ని విడిచిపెట్టినప్పుడు, లోక సంబంధమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఒక్కోసారి దేవుని ఉగ్రత మన మీదకి వస్తారు. కొన్ని పిల్లలు మాటలు ఏం చెప్తాం? ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3వసారి కర్ర తీసుకుంటాం, పెళ్లి చేస్తాం, లోపల తీసుకెళ్ళి చెప్పిన మాట ఏమంటారు, నువ్వు ఇన్నిసార్లు చెప్పాలి నీకు అని గద్దిస్తాం, ఉగ్రత చూపిస్తాం. అవునా కదా? కొంతమంది మరో ఘోరంగా కాల్చి వాతలు పెడతారు. కొంతమంది అంటే ఆడు ఎంత పెద్ద తప్పు చేశాడు. హల్లెలూయా. 10 సార్లు చెప్పిన ఇంట్లో ఏం చేస్తారు? ఇట్ట కాదు, ఇక వాత పెడితే ఆ వాత చూసినప్పుడల్లా భయం వస్తుంది, మా అమ్మ కాల్చొద్ది, మా అమ్మ వాత పెట్టుద్దని. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో శిక్ష అనేది మనకి చాలా అవసరం. హల్లెలూయా. అలానే దేవుని సన్నిధికి దూరమైనప్పుడు దేవుని యొక్క ఉగ్రత, దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు ఉగ్రత వస్తుంది ఒక్కోసారి. అయితే దేవుడు ఏం కోరుకున్నాడంటే, నువ్వు దేవుడితో కొనసాగుతున్నప్పుడు, నువ్వు దేవుడిలో సాగుతున్న నీవు కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో నష్టం కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు దేవుడికి చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడైనను ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటారు. హల్లెలూయా. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. నేను ముగిస్తా, పెద్ద ప్రసంగం చేయను, దయచేసి చూడండి ఒకసారి. యోవేలు గ్రంథము 2:12 తీసారా? పేజీ నెంబర్ ఎంత చెప్పండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. పేజీ నెంబర్ ఎంత? 753. చదవండి. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొనుడి. హల్లెలూయా. ఆయన తట్టు ఈ వాక్యంలో మనం ఆలోచించవలసిన విషయం ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఇప్పుడైనను అని ఎందుకన్నాడు? ఒక వ్యక్తి అంట పొలంలో పంట వేసాడంట. ఏమేసాడు? పంట వేసాడు. పంట వేస్తే ఆ పంట మీద కంట ఒకసారి చూద్దాం. మొదటి అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి.
పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలను ఆ బిడ్డలకు రాబోవు తరములు వారికి తెలియజేయుదురు. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసెను. మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసెను. పసర పురుగులు తినివేసిన దాన్ని చీడ పురుగులు తినివేసెను. ఏం జరిగిందంటే ఇక్కడ ఒక పంట వేసాడు. ఒక పంట వేస్తే ఆ పంట మీద కంటే గొంగుళ పురుగులు వచ్చినాయి అంటాడు. గొంగుళ పురుగులు ఏం చేస్తాయి? ఆకులన్నీ, జాగ్రత్త వినాలి, ఆకులన్నీ పచ్చని ఆకులన్నీ ఆకులు తినేస్తే చెట్టు ఎలా ఉంటుంది? మూడు మారిపోతుంది. ఆ తర్వాత అంట గొంగుల పురుగులు తినేసిన తర్వాత మిగిలిన దాన్ని అంట పసర పురుగులు తిని అంటాడు. ఏం తినేట? పసర పురుగులు తినేసి. పసర పురుగులు తిన్న దాన్ని చీడ పురుగులు తినేసినట్టు. ఇప్పుడు ఆ తోట ఉంటుందా? ఆ తోట ఫలిస్తుందా? ఆ తోట ఎందుకన్నా పనికొస్తుందా? ఆ ఫలభరితంగా ఉండవలసిన తోట మీదకి ఇన్ని రకాలైన దాడులు జరిగి పురుగులు దాడి చేసింది. అలానే అంటే ఒక తోటని, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని, ఒక కుటుంబాన్ని, మనం ఒక గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు మనం చూసుకుంటే మన జీవితంలో కూడా చాలా మంది అంటూ ఉంటారు కదా, ఆ కుటుంబం చాలా పచ్చగా ఉండేదండి ఒకప్పుడు అంటారు లేదా? ఆ కుటుంబం చాలా పచ్చగా ఉండేదండి. ఈ రోజున కుటుంబం చాలా విచ్ఛిన్నం అయిపోయింది, మరి కొలప్స్ అయిపోయిందండి, శిథిలం అయిపోయిందండి. అంటే కొంచెం మనం ఒక మాట చెప్తే, ఒక ఉదాహరణ చెప్తాం. యోబు జీవితాన్ని మనం చూసామండి. ఒకప్పుడు యోబు జీవితం ఎలా ఉంది? చాలా వైభవంగా ఉంది, ఆశీర్వాదకరంగా ఉంది. బిడ్డలేంటి, ఆస్తి ఏంటి, ఐశ్వర్యం ఏంటి, తనకు కలిగినటువంటి సంపదను బట్టి తూర్పు దిక్కున్నటువంటి వారిలో యోబు అంత గొప్పవాడు ఎవడు కూడా. అయితే మొత్తం పోయింది అంటే లాస్ట్కి యోబు కూడా బలహీనమైపోయి చెప్పబడిపోయాడు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ పడిందా లేదా? ఇక్కడ మనం జాగ్రత్త గమనించినట్లయితే ఇప్పుడు నష్టం జరుగుతుంది, కీడు జరుగుతుంది, శోధన వచ్చింది, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాము, ఎదగడానికి అవకాశం లేని స్థితిలో ఉన్నాం. అలాంటి పరిస్థితి చూసినప్పుడు ఇక్కడ అంటున్నాడు, ఇంత జరుగుతుంది కదా నష్టం, ఇంత శోధన కలుగుతుంది కదా మీ కుటుంబాల్లో, నీ బిడ్డలకు ఇంత భయంకరమైన శోధన వస్తుంది కదా, మరి మీరు ఎప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండాలి కదా. దేవుడు ప్రశ్నిస్తున్నాడు, మీరు ఎంత నష్టం జరుగుతుంది, మీరు ఎందుకు దేవుని విడిచిపెట్టేస్తున్నారు? మీరు దేవుని ఉగ్రత వచ్చింది, ఆ ఉగ్రత పోవాలంటే మీరు ఉపవాసుడు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నేను చాలా సందర్భాలు చెప్పాను, ఉపవాస ప్రార్థన యొక్క ప్రభావం ఎంత గొప్పదని. ఏమండి, బైబిల్ గ్రంథంలో మనిషి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. అతను చాలా పాపం చేశాడు, చాలా ద్రోహం చేశాడు, దేవుని విడిచి ప్రజల్ని దేవుని వైపు నుండి పక్కన తప్పించాడు. కానీ అతడు శ్రమ కలుగుద్ది, నువ్వు నష్టపోతావు, నీ మీద కీడు వస్తుందని ఒక ప్రవక్త చెప్పగలంట. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఒప్పుకున్నాడంట, అయ్యో దేవుని ఉగ్రత నేను తట్టుకోలేను, దేవా నేను చేసిన అవిధేయతలు క్షమించు, నేను చేసిన పాపాలు క్షమించు అని చెప్పేసి వేడుకుంటే దేవుణ్ణి. హల్లెలూయా. ఏం జరిగింది? ఆ కీడు రాకుండా ఏం చేశాడంట? ఆ కీడు రాకుండా, ఆ శ్రమల నుండి దేవుడు ఒక రాజు వచ్చి అతను తీసుకెళ్ళిపోయాడంటే అక్కడ ప్రార్థన చేస్తే మళ్ళీ దేవుడు విడిపించి తన రాజ్యాన్ని తీసుకొచ్చాడు. ఏంట, నువ్వు నష్టపోయిన వ్యక్తిగా ఉండొచ్చు, అంటే నీ జీవితంలో కృంగిపోయిన వ్యక్తిగా ఉండొచ్చు, నీ జీవితంలో దారి తెలియ స్థితిలో ఉండొచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు తిరిగి ఉపవాసం ఉండి నిన్ను నీవు పరిశీలన చేసుకొని ఈ శోధనకి, ఈ నష్టానికి, ఈ కీడుకి కారణం ఏంటో నువ్వు తెలుసుకొని ప్రార్థన చేయగలిగితే దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మన వైపు చూడాలి. దేవుడు ఎలాంటి వాడు తెలుసా? కరుణ గలవాడంటే. ఎలాంటి వాడు చెప్పండి, అందరు చెప్పాలి. అలాంటి వాడు వాత్సల్యత కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, అత్యంత కృప కలిగిన వాడు. నువ్వు కీడుకు అర్హుడువైనా, ఉగ్రతకు అర్హుడువైనా, నువ్వు శిక్షకు అర్హుడువైనా ఆయన నువ్వు తగ్గించుకుంటే, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ప్రభు పాదాల దగ్గరకు వస్తే, నువ్వు సరి చేసుకుంటే ఆయన లక్షణాలను బట్టి నేను కనిపిస్తాను.
ఆయన ఎలాంటి వాడు తెలుసా? చూద్దామా, నిర్గమాకాండము ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను నేను చూడొకసారి. నిర్గమాకాండము 34వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. 6-7 అతని ఎదుట అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము. దేవుడు ఎలాంటి వాడంట? కనికరం కలిగిన వాడు. చెప్పండి ఒకటే. దేవుడి లక్షణాలు మనం లెక్కేసుకుందాం. ఒకటే, అందరు చెప్పాలి. ఏంటి ఒకటేంటి? నోరు లేవా? నోరులో ఉన్న వాళ్ళు చెప్పండి. దేవుడి వాక్యం నోరు బాగా అంటే తిరుగుతాం. ఎక్కడ? కుళాయిలు కాడా ఏంటి? అక్కడెక్కడ ముచ్చట పెట్టుకున్నప్పుడు పనికిమ్మాలి మాటలు మాట్లాడా తిరుగుతాం. దేవుడి సన్నిధిలో జరగకపోతే ఎలాగా? హల్లెలూయా. శుభవచనాలండి ఇవి శుభవచనాలు. మన నోటితో ఉచ్చరించాలి. ఉచ్చరించాలో వద్దు? హల్లెలూయా. దేవుడికి ఉన్న లక్షణం ఏంటి? ఒకటే కనికరము, 2 దయ, 3 దీర్ఘశాంతం కలిగిన వాడైనా. ఎలాంటి వాడంటే విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఎంతమందికి అంట? 1000 మందికి కృపను చూపుతూ దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులు నిర్దోషులుగా ఎంచడు. ఇక్కడ ఆగండి. చాలా తిరిగి వచ్చి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. దేవుడికి మంచి లక్షణాలు ఉన్నాయి. అనేదేమా దయగలిగిన వాడు, కృప కలిగిన వాడు. అదే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి దయచేసి. అంటే ఆయన దయగలిగిన వాడు, కృప కలిగిన వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు. ఇన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ నువ్వు పాపం చేస్తే ఆయన ఒక్కరితో చూపడానికి ఇష్టపడేవాడు ఉన్నాడు. కానీ నువ్వు పాపాలు ఒప్పుకుంటే ఏం చేస్తాడంట? క్షమిస్తాడంట. హల్లెలూయా. మాటలు అర్థం కావట్లేదు. నేను స్పందించడం నాకు అర్థం కావట్లేదు. అసలు నా బోధ అర్థమవుతుంది నీకు? మరి ఎందుకని మీకు మోగదయ్యాలు పట్టినాయి, చివుడు దయ్యాలు పట్టినాయా? మాట్లాడతలా? హల్లెలూయా. మాట్లాడండి దేవుని వాక్యాన్ని. అంటే ఇప్పుడు దేవుడు ఇంత ప్రేమ కలిగిన లక్షణాలు ఉన్నాయి. నువ్వు పాపం చేసేవనుకోండి, నీ పాపంతో ఉంటే శిక్ష వస్తుంది. కానీ ఒప్పుకుంటే ఏం చేస్తాడు? దేవుడు క్షమిస్తాడు. అంటే ఎలా ఎప్పుడు క్షమిస్తాడు? నువ్వు ఉపవాసం ఉండి నిన్ను పరిశుద్ధపరచుకుంటే, పరిశీలన చేసుకుంటే, నువ్వు దేవుడి దగ్గర సమాధానం పడితే ఆయన క్షమిస్తాడు. కానీ దేన్ని సహించడంటే ఆయన చదువు వచ్చినాన్ని ఆయన ఏ మాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు ఏంటంట? అంటే పాపాన్ని సహించడు ఆయన. యేసు ప్రభు జీవితాన్ని కూడా మనం చూస్తే ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు సుంకులతో పాపులతో తిరిగి అక్కడ ఇక్కడ భోజనం చేస్తూ వాళ్ళ మధ్య సంచరించాడు. చాలా మంది అనుకున్నారు కదా, అసలు ఈయన దేవుడై ఉంటే, దేవుని యొక్క నుండి వస్తే, ఈయన పరిశుద్ధుడైతే వాళ్ళతో వీళ్ళతో తిరుగుతున్నాడు, ఈయన ప్రత్యేకత కలిగి లేడేంటి అంటున్నారు. ఆయన పాపల మధ్య తిరుగుతూ పాపమును విడిచిపెట్టేటట్టుగా ప్రజెంట్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం యేసు ప్రభు కాలంలో ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. ఆయన ఎవరింటికి వెళ్ళాడంటే జక్క ఇంటికి వెళ్ళాడు. జక్క ఇంటికి వెళ్ళినప్పుడు చాలా మంది అనుకున్నారంట ఈ జక్కయ్య అనేవాడు ఒక ఉన్నతమైన జాబ్లో ఉన్నాడు, ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉన్నాడు. యేసయ్య ఆ ప్రాంతం వస్తున్న వారికి ఆయన చూడాలి. ఎవరో చాలా మంది చెప్పుకుంటున్నారు యేసయ్య గొప్పోడంట, చాలా అద్భుతాలు జరిగిస్తున్నాడంట అని తెలిసినప్పుడు ఆయన చూస్తే నా జన్మ ధన్యమైపోద్దని చెప్పేసి వెళ్ళాడంట. అక్కడికి వెళ్తే పొట్టివాడై ఉన్నందున జనాలు 300 మంది ఉన్నారంట. చెట్టు ఎక్కాడంట. ఎవెక్కాడండి? అదే చెట్టు ఎక్కేసి పొజిషన్ అవుతుంది, ఒక మంచి పొజిషన్ అవుతుంది. కానీ దేవుడు చూడాలి ఏదో రకంగా, చూస్తే నా జన్మ ధన్యమైపోతుంది అని అతను చెట్టు ఎక్కాడంట. ఆ గ్రామం రాగానే ఎరుకోపట్నం యేసయ్య చుట్టూ ఉన్న వాళ్ళు చూడలేదు, చెట్టు మీద నుండి చూస్తున్నాడు. హల్లెలూయా. ఎవరిని చూస్తున్నాడండి? చెట్టు మీద. నేను అంటాను కదా, నువ్వు దేవుడు ఒక అడిగేస్తే ఆయన 2 అడుగులు వేస్తాడు నీ కోసం. పక్కనున్న మందిరానికే రాలేకపోతున్నాం మనం. ఎలా కార్యాలు చేస్తాడు దేవుడు?
జక్కయ్య చెట్టు ఎక్కి అది చూడాలనుకుంటే ఈయన డైరెక్ట్ గా చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యతో మాట్లాడు. జక్కయ్య అప్లికేషన్ పెట్టాడా? డైరెక్ట్ గా వచ్చాడంటాడు జక్కయ్య త్వరగా తీరు ఏదో పరిచయం ఉన్నట్టుగా. జక్కయ్య పేరు ఎత్తే వాడికి జక్కయ్య కనబడదు. అయ్యి బాబోయ్, నేను చూడాలనుకున్నాను, నా పేరే తెలిసిపోయింది, దానికి నిజంగా దేవుడు కన్ఫర్మ్ చేసుకుంటాడు అప్పుడు. అవును కదా? నా పేరు పిలిచి జక్కయ్య త్వరగా దిగిరా, నేను చూడాలనుకున్నావు కదా, ఎంతసేపు చూస్తావు చూడు, ఈ రాత్రి నీ ఇంట్లో ఉండవలసి ఉంది. నేను హల్లెలూయా, అది నిర్ణయించబడింది. దేవుడు కృప పొందాడు ఎరుకో పట్టణంలో జక్కయ్య. ఈ రోజు నువ్వు దేవుని దగ్గరికి వచ్చావంటే దేవుడు కృప చేత రక్షించుకున్నాడు. ఆ కృపని అర్థం చేసుకోవద్దు. అంటే జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది అంటే ఈ జక్కయ్యకి ఎలా ఉంటుంది? ఇప్పుడు మేము సేవకులుగా ఉన్నాం అనుకోండి, మీ ఇంటికి వస్తామంటే ఇక చూడు అడవుడు మామూలు ఉంటుంది. ఇక్కడ మా అయ్యగారు వచ్చేస్తారంటే ఎక్కడ శుభ్రంగా చదవాలి, చక్కగా మంచి మంచి వాక్యం చెప్పాలి దైవజనుడు అని చెప్పేసి ఎంతో గౌరవంగా అడవుడు చెప్తారు. అవును కదా? మరి యేసయ్య ఆ దినాల్లో జక్కయ్య ఇంటికి వెళ్తాకి సిద్ధపడ్డాడు. అప్పుడు చాలా మంది జనాలు అందరూ అనుకున్నారంట, ఈయనేదో దేవుని యొద్ద నుంచి వచ్చాడు అనుకుంటే, గొప్పోడు అనుకుంటే, ఆ పనికి మానవుడు ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికినా ఎవరంటే పనికి మానవుడు, ఈడు అసలు మంచివాడు కాదుగా, ఈడు బుద్ధి మంచిది కాదుగా, అసలు ఈ లంచగొడ్డి కదా, ఈ జనాల రక్తాన్ని తాగుతాడు కదా, దేవుడికి తెలియదా ఇలాంటి వాడు ఇంటికి వెళ్తున్నాడు? ఆయనకి తెలియదా? తెలుసా తెలీదా? నేనేమంటానంటే ఈ భూమి మీద పాపము చేయని వాడు ఎవడనో లేడు. దేవుడు పాపంలో అలా మానవుడు వదిలేయడానికి ఇష్టం లేకనే శరీరాన్ని ధరించుకొని వచ్చాడు భూమి మీదకి. హల్లెలూయా. నీ పాపాలు నా పాపాలని ప్రాయశ్చిత్తం చేయడానికి, నీ విశ్వాసం చేత ఆయన అంగీకరించి నువ్వు క్షమాపణ కోరితే నీకు ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చాడు ఆయన. అందుకని యేసు గురించి రాయబడిన మాట తెలుసా? యేసు పాపులు రక్షించుటకు ఈ లోకంలోనికి. హల్లెలూయా. ఇప్పుడు జక్కింటికి వెళ్తుంటే చాలా కొనుక్కున్నారు. ఇంకో మాట చెప్పనా, మనుషులు నీ గురించి ఎలాంటి మాటలు మాట్లాడుకున్నా నువ్వు భయపడద్దు. ఎందుకంటే నీ గురించి దేవుడికి తెలుసు. తెలుసా తెలీదా? తెలుసు. అయినా మనుషులు చెప్పి దేవుడి గంట ఏ మనుషుల గురించి సాక్ష్యం అవసరం లేదంటే ఆయనకి అన్నీ పల్నోడు ఎలాగా పల్నోడు ఎలాగా పల్నోడు ఎలా నీకేం తెలుసు అంటే ప్రజెంట్ అతని జీవితం తెలుసు, కానీ తర్వాత అతను ఎలా మారబోతుంటే తెలియదు. ఆమేన్. ఎవరికి తెలుసు? ఆయన ఉద్దేశించిన ఉద్దేశాన్ని తప్పనిసరిగా మన జీవితాల్లో ఆయన నెరవేరుస్తాడు ఆయన. హల్లెలూయా. నాకు చెప్పాడు కదా అయ్యగారు, 3 లీటర్స్ ఆడదాయి కొట్టంట, హాస్టల్లో కొట్టాడంట. ఎప్పుడు చూసినా అది చెప్తాడు, పాడిందే పాడరా ఇది అంటారు సంత. కారణం ఏంటంటే దేవుడు తన జీవితంలో చేసిన కార్యాలు మనకి ఎరుకనుకు ఉండొచ్చు, అది నిజమే కదా? అవును కదా? ఇక్కడ జక్కయ్య జీవితంలో కూడా ప్రేమించారా, మనుషులు చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు, అయినా కూడా యేసయ్య పట్టించుకోవాలి. వెళ్ళాడు జక్కయ్య ఇంటికి, వెళ్ళాడు. ఆ మాటలన్నీ ఉన్నాడు జక్కయ్య. యేసయ్య లోపలికి వెళ్ళాడు, కూర్చున్నాడు. యేసు ప్రభు ఏమీ మాట్లాడతల్లా. జక్కయ్య ఆలోచనలు పడ్డాడు. నిజమే, వాళ్ళు నా గురించి మాట్లాడిన మాటలన్నీ నిజమే. నేను ఆయన నా ఇంటికి రావడానికి నేను యోగ్యుని, అయినా ఆయన నా ఇంటికి వచ్చాడు అని అతనిలో రెపెంటెన్స్ స్టార్ట్ అయిపోయిందంట. ప్రభువా, నేను అన్యాయం చేస్తే 4 వంతులు చెల్లిస్తా. నేను అన్యాయంగా అక్రమంగా సంపాదించుకున్నంత ఖర్చు పెట్టేసి పేదలకి చేస్తా. అతనిలో మార్పు వచ్చిందంట. అతనిలో మార్పు రావడం వల్ల అప్పుడు మాట్లాడుతున్నాడు యేసయ్య, ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతని ఇంటికి నేడే రక్షణ వచ్చింది. ఒకవేళ యేసయ్య వెళ్ళకపోతే జక్కయ్యలో మార్పు వచ్చేదా? హలో, నా మాట అర్థమవుతుందా? వచ్చిందా? రాదు. అంటే దేవుడు ఎవరిని ఎలాగ మార్చుకుంటాడో ఆయనకు బాగా తెలుసు. జక్కయ్య ఒప్పుకున్నాడు, కప్పుకున్నాడా? కప్పుకుంటే ఆయన దగ్గర నిలబెడతాం మనం? నిలబడలేమా? నిలబడలేము. రహస్య పాపాలు చేసినట్టు ఆయనకి, ఎవరికి? దేవునికి. నువ్వు కూర్చుంటా, లేచుటా, నువ్వు మాట్లాడటా, నీ తలంపులకు రాకముందే నీ బ్రతుకులో నువ్వు ఎలాగ జారిపోతావు కూడా ఆయన బాగా తెలుసు. దేవునికి భయపడాలి. అందుకనే ఎవరికి భయపడాలి? ఎందుకంటే దేవుడికి హృదయ రహస్యాలు, నువ్వు ఏ పాపంలో ఉన్నావో తెలుసు ఆయనకి, నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావో తెలుసు, ఎవరెవరికి లింకులు పెట్టి కుటుంబాలు జరుపుతున్నావు ఆయనకి తెలుసు. ఏదో ఒక రోజున దేవుడు ఉగ్రత నీ మీదకి వస్తుంది. నువ్వు దేవుడికి భయపడి మారు మనసు పొందు. హల్లెలూయా. మారు మనసు పొందాలి. అందుకే ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. దేవుని సన్నిధిలో చేరిన ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన పాపాన్ని ఒప్పింప చేయడానికి వచ్చాడు.
ఆయన కృప గలవాడే, జాలి గలవాడే, కరుణ వాత్సల్యత గలవాడే. కానీ పాపమును అంతా ఆయన క్షమిస్తాడంట. ఆయన దగ్గర ఏముందంట? క్షమాపణ ఉందంట. దగ్గర ఉంటాడు, యెహోవా దోషములు కనిపెట్టగా నీ ఎదుట ఎవరు నిలబడగలరు? నీ యందు భయభక్తులు నిలుపునట్లుగా క్షమాపణ దొరుకుతుందంట. హల్లెలూయా. ఏం దొరుకుతుంది దేవుని దగ్గర? క్షమాపణ. మరి యేసయ్య క్షమాపణ ఇచ్చేవాడు, ఆదరించేవాడు, నెమ్మదించేవాడు. ఇక్కడ మన జాగ్రత్త గమనిస్తే ప్రేమ దేవుని బిడ్డగా చెప్తున్నాడు కదా దేవుడు, ప్రవక్త చెప్తాడు కదా, ఇప్పుడైనను. ఎవరంట? చాలా మంది అంటూ ఉంటారు, ఒక వ్యక్తి లోకంలో పడి పాడైపోయింది రా, మీ నాన్నోడు చాలా మంచివాడు రా, నువ్వు చాలా తప్పు చేసావు, ఇప్పుడన్నా మారు మనసు పొందరా అంటారు లేదా? ఇప్పుడన్నా తప్పు ఒప్పుకోరా, నువ్వు మంచి మార్గం నడవరా, ఇప్పటికి చెడ్డ పేరు తెచ్చుకున్నావు, దానివల్ల నష్టపోతావయ్యా, ఇదిగో ఇప్పుడైనా నీకు సమయం ఉంది అంటావు లేదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు కూడా అంటున్నాడు కదా, ఇంత నష్టపోతావు, ఇంత ప్రమాదకరమైన పరిస్థితి ఉంది, నువ్వు దాన్ని పొందకుండా ఉండాలి. ఇప్పుడైనా నీ జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పాపంలో ఉన్నావో, ఇప్పుడైనా మారు మనసు పొందమన్నాడు. ఈ ఉపవాస ప్రార్థన దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇంకెంతకాలం మనుషులు కళ్ళు కప్పుతావు? ఆయనకి తెలియదా? తెలుసా తెలీదా? తెలుసు. మేము ఒక స్థలానికి వెళ్ళామండి, ఒక గృహానికి వెళ్ళాం. ప్రార్థన చేస్తా ఉండగా ప్రభు ఆత్మ సంధించింది. దైవజనుల ప్రవచనం చెప్తుంది. ఆ ఇంటి యజమానితో మాట్లాడుతుంది, నువ్వు వ్యభిచారంలో ఉన్నావు అనుకో, మొదట ఆ పాపాన్ని విడిచిపెట్టు, లేదంటే మరణదోత చూస్తుందని నిన్ను తీసుకెళ్ళిపోవడానికి అని చెప్పేసి. వెంటనే నేను అన్నాను కదా, ఇదేంటి దేవుడు ఇలాంటి మాటలు కూడా మాట్లాడతాడా అని ఆలోచన వచ్చింది. సరే ప్రార్థన చేసాము, అయిపోయింది, మేము వచ్చేసాం. 2 నెలల తర్వాత ఆ అమ్మకి నేను ఫోన్ చేసి అడిగా, అమ్మాయి ఎలా ఉన్నారు, బాగున్నారంటే, మా ఆయన్ని కొట్టి చంపేసి ఊరేశారయ్యా, ఒక పాపంలో ఉండగా చంపేశారని. దేవుడు అబద్ధం ఆడతాడా? అంటే ఒకవేళ దేవుడి మాట విన్నట్టయితే అతను చనిపోయేవాడేనా? కాదు కదా. ఇప్పుడైనా సరే నువ్వు ఏ పాపంలో ఉన్నావో, ఎలాంటి శాపంలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో దేవుడు క్షమిస్తాడు. మంచి మనసు మన దేవుని అడిగితే మారు మనసు ఇస్తాడు. హల్లెలూయా. 3 ఏళ్ళ సారదాగేవాడు ఎలా మారాడు? నేను భయంకరమైన గర్విష్ఠుని, నేను దేవుడు అంటే నాకు ఇష్టం ఉండదు. ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు. మా అమ్మగారు నా కోసం ప్రార్థన చేసి 15 సంవత్సరాలు ప్రార్థన చేసిన, ఏ మారు మనసు పొందాలి నా కుమారుడు. దేవుడు ఒక రోజును దర్శించాడు. ఎంత ఘోరమైన పాపమే దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే నశించిపోవడం ఆయనకి ఇష్టమో లేదు. జక్కయ్య నశించిపోవడం దేవుడికి ఇష్టమో లేదు. అందుకని జక్కయ్య విషయంలో లోకస్తులందరూ కూడా వేలు పెట్టి చూపించలేదు, కానీ ఆయన వెళ్ళడం వల్ల అతనిలో మార్పు వచ్చింది. హల్లెలూయా. మరి ఎన్ని సంవత్సరాలు దేవుని దగ్గరికి వస్తే మార్పేది నీలో? మార్పు లేకపోతే దేవుడు ఉగ్రత మీదకి రాదా? నువ్వు నష్టపోతే నీ ద్వారా నీ కుటుంబం శాపగ్రస్తమైపోదా? నువ్వు చక్కబడితే నీ కుటుంబం దేవుడు చక్కబడతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి కృపను బట్టి ఆయన మాకు ప్రాఫెసీ ఇచ్చాడు, ప్రవచన వరాన్ని. అనేక రాష్ట్రాలు దేవుడు నడిపించాడు. రాష్ట్రమైన విషయాలు కూడా దేవుడు బయలు చాలా విషయాలు నేను చూశాను. ప్రేమ దేవుని బిడ్డ, లోకంలో అంట మరణ దోట అంట కిటికీలకి చూస్తుందంట ఎవరు తీసుకెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? ఎవరిని తీసుకెళ్ళిపోవాలని మరణదోత కిటికీలకి చూస్తుంది. ఆ మరణ పాలు కాకుండా ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసి ప్రజల క్షేమం కొరకు ఏమండి ప్రార్థన చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. హల్లెలూయా. అందుకని ఇప్పుడైనా ఉపవాసం ఉండి దేవుడు అన్నాడంట, ఒక పట్టణం ఉంది బైబిల్లో, నినివే పట్టణం అని. నినివే పట్టణం ఉంది. ఆ పట్టణం అంట చాలా భయంకరంగా ఉందంట. దేవుడు విరోధంగా పాపం చేసేవాడు ఆ పట్టణం అంతా కూడా. దేవుడు చెప్పాడు కదా, 40 రోజుల్లో ఈ పట్టణాన్ని నేను నాశనం చేసేస్తాను. ఇంకో మాట చెప్పనా, జరగబోయే మేలైనా కీడైనా దేవుడు చెప్పకుండా చేయడు. అదొకటినా? చెప్పకుండా చేయడు. చెప్తాడు ఆయన. సంభవించబోయే విషయాలు చెప్తాడు ఆయన. ఎలా చెప్తాడండి? సేవకుల ద్వారా మాట్లాడతాడు ఆయన, కళల ద్వారా మాట్లాడతాడు ఆయన, దర్శనం ద్వారా మాట్లాడతాడు ఆయన, ప్రవచనం ద్వారా మాట్లాడతాడు ఆయన, మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడు ఆయన. ఆయన మాట చెడు కాదు.
దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి కీడు పంపించడానికి అకస్మాత్తుగా పంపించడం. మాట్లాడతాడు ఆయన, చెప్పాడు నిన్ను నాశనం చేయబడద్దని. వెంటనే దాన్ని పరిపాలించే రాజు, ఆ ప్రజలందరూ దేవుని మాటకు భయపడి ఉపవాస ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఏం చేశారండి? చూద్దాం దయచేసి ఆ మాట చెప్పి ఇచ్చేస్తారు, ప్రార్థన చేసుకున్నాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. చూసారా? యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి ఎప్పుడు ఆయన పశ్చాత్తాపం చెందాడు చెప్పాలి. ఎప్పుడు? అది నీ క్రియలు మార్చుకుంటే, నీ ప్రవర్తన మార్చుకుంటే డిక్లేర్ చేశాడు. ఏమని? ఉగ్రత పంపించాలని, కీడు పంపించాలని, శాపం పంపించాలని. ఆ వ్యక్తులు దేవుడు భయం కలిగి మారు మనసు పొందితే గనక దేవుడు నీ క్రియలను బట్టి, నీ సత్ప్రవర్తన బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ దీన మనసును బట్టి, నీలో తగ్గింపు ఉన్న దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే, చదువు వచ్చిన వారికి చేదునని మాట ఇచ్చిన కీడును చేయక మానెను. హల్లెలూయా. మానడా లేదా? దేవుడు మారాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు తగ్గించుకొని దీన మనసు కలిగి నీ ప్రవర్తన మార్చుకుంటే, అక్కడంతా ఆ దేశంట రాజులు మొదలుగా చదవన వచ్చిన చూడొచ్చన్న, రాజులు మొదలుకొని అధికారులు మొదలుకొని చదవన వచ్చినాన్ని ఏం జరిగింది అక్కడ? అవి వచ్చిన చూడండి సార్. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కార్యములను మానవేయవలనని మనుషులనేమి పశువులనేమి సమస్తము గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకోవాలి. హల్లెలూయా. దేవుని వేడుకోవాలి. హల్లెలూయా. ఎవరిని వేడుకోవాలంట? దేవుని వేడుకోవాలా? చూడండి, దేవుడు వాక్యం ఏంటంటే, ఏ దేశమైతే విశ్వాసఘాతుకమై దేవుని ఎదుట పాపం చేస్తుందో ఆ దేశములకు ప్రాణాధారముగా ఆహారం లేకుండా చేస్తాడు దేవుడు. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు చూడండి. ఇప్పుడు చైనా భయంకరమైనటువంటి తుఫాన్తో కొట్టబడుతుంది, అవునా కదా? అమెరికా పోరాటాలు కూడా ఎంత భయంకరమైన బీభత్సమైనటువంటి ప్రళయాలు. ఇవన్నీ కూడా మనకు మన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ ప్రాంతం ఎంత భయంకర పరిస్థితి మనకు తెలుసు. అంతకు ముందు కేరళ రాష్ట్రం వైనాడు ఎంత భయంకర పరిస్థితి మనకు తెలుసు. ఈ వైపరీత్యాలన్నీ ఎందుకంటే దేవుడికి కొన్ని ఆయుధాలు ఉన్నాయంట. మీకు తెలుసా? దేవుడు ఒక ఆయుధాలు వదులుతాడు. దేవుని ఆయుధాలు తెలుసా? కరువులు, దేవుని ఆయుధాలు భూకంపాలు, దేవుని ఆయుధాలు యుద్ధాలు, దేవుని ఆయుధాలు ప్రకృతి వైపరీత్యాలు. ఇవన్నీ దేవుని ఆయుధాలు. ఒక్క ఆయుధం వదిలేంటే స్మాష్ అయిపోతుంది లోకం, అవునా కదా? కనుక మనం మార్చుకున్నప్పుడు మన దేశం, మన రాష్ట్రం, మన గ్రామం, మన పట్టణం, మన ప్రాంతం ఆశీర్వదించబడతాయి. ఉపవాసుడి మనం ప్రార్థన చేస్తే దేవుడు చేయాలనుకున్న కీడు చేయకుండా జాలిపడి నీ పాపాలు క్షమించి నేను పరిశుద్ధపరిచి నీ కుటుంబాన్ని, నీ గ్రామాన్ని, నీ పట్టణాన్ని ఆశీర్వదించునుగాక. దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రి, ఇప్పుడైనను ఈ మాట గుర్తు పెట్టుకోండి. జరిగిందో వదిలేయండి, పాత జీవితాన్ని, పాత విషయాలు వదిలేయండి, పాప క్రియలు వదిలేయండి. ఇక్కడ నుంచి దేవుడి సన్నిధిలో దేవుడితో సమాధానపడి ఆయన కొరకు జీవిద్దాం. ఆయన ఆశీర్వాదాల చేత నింపబడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. కలవచ్చని ప్రార్థించాం. లేచి నిలబడండి, దయచేసి లేచి నిలబడండి. ఇప్పుడు దాకా కూర్చున్నాం కదా, లేచి నిలబడండి దయచేసి. లేచి నిలబడి దయచేసి అందరూ నిలబడాలి. లేచి నిలబడాలి దయచేసి అందరూ లేచి నిలబడండి. రెండు చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దయచేసి ఎవ్వరు కూడా మౌనం ఉండదండి. కొద్ది నిమిషాలు మరదయాలు తిరుగుతామండి. లెగవాలా అడగండి, దేవుడిని అడగండి. ప్రభువా, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చావు ఆయన. నీ లేఖనాలతో నన్ను దర్శించావు ప్రభా.
నీ వాక్యం ద్వారా నన్ను బలపరిచావు నాయనా. చెయ్యడు అయ్యా. ఇంతకాలం నీకు అయిష్టంగా నేను జీవించానేమో, ఇంతకాలం నీకు విరోధంగా జీవించానేమో, ఇంతకాలము నాయనా నీ గాయాలు రేపానేమో. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. నోరు తెరుతావా? నోరు తెరు. ఎందుకు నువ్వు నోరు మూసుకుంటున్నావు దేవుడి సన్నిధిలో? దేవుడు ఇప్పటి వరకు మాట్లాడాడు, ఇప్పుడు స్పందిస్తావని చూస్తున్నాడు ఆయన. నీ స్పందనను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు క్షమించడానికి, ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. చెయ్యి నోరు తెరు. ఎస్ ఎస్ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. చేద్దాం చేద్దాం, ఎవరు కూడా మౌనం ఉండదు దయచేసి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. చేద్దాం చేద్దాం, అందరం ప్రార్థన చేద్దామండి. ఎస్, ఒక మంచి మేలు చేయండి, అందరికి కూడా మేలు చేయమని ప్రార్థన. ఎస్, పరిశుద్ధాత్మ నింపుకొని నీ దగ్గర ఉంటామని ఆయన చేయండి, ప్రార్థన చేయండి. చెడుదంతా వదిలిపెట్టేస్తాం. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకోండి. మీరు ఎస్, ఈ లోపల ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ గల దేవుడు నీతో మాట్లాడలాగా ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. నన్ను వేధించకు, దేవుని మాటలు మరిపించకు, పాపములో నీకు నడిపించకు. మనసా నన్ను వేధించకు. మనసు నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండండి. మనసును స్టడీ చేసుకుని చెడుదాన్ని వదిలిపెట్టి దేవుని అంగీకరించుకోండి. దేవుడు నీ ఇంట్లో ఉంటే నీకు దేవుళ్ళు దొరికితే నీ చక్కగా బ్రతుకుతావు. మంచిగా వెలుగు సత్యములు అంటే ఎంతో గొప్పవారి ఆయన తీసుకుంటావా? దేవుడు మనం చేసుకోండి, దేవుడు మాట్లాడుతూ తీర్మానం చేసుకోవాలి. అయ్యా ఈ ఉపవాస ప్రార్థనలు నాతో మాట్లాడావు నాయనా, ఎందుకో నేను తీర్మానం చేసుకున్నాను ఆయన. ఇక్కడ నుంచి నా జీవితం నీకు ప్రథమ స్థాపిస్తానయ్యా. అయ్యా నీకు సన్నిధిలో మొరపెడతానయ్యా, ఈ సన్నిధిలో కన్నీరు కారుస్తానయ్యా. నేను ప్రార్థన చేయకపోవడం వల్ల నా కుటుంబం నష్టంలో ఉంది ప్రభు. ఎన్నో శోధనకు గురవుతుంది నా కుటుంబం నాయన. దారి లేకుండా అయిపోయారు బ్రహ్మ. అయ్యా దీవెన లేకుండా అయిపోయింది నా కుటుంబం నా తండ్రి. చెడుతనంగా ఉన్న వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ప్రేమైన హృదయం తెరవండి. మా అందరూ కూడా కలిసి మేమందరూ కూడా నీ దగ్గర ప్రార్థన చేసుకుంటానికి రావాలి. ప్రార్థన చేయాలి. నోరు తెరవాలి, నోరు తెరవాలి. ప్రేమ దేవుడు ఎవరు బాగుంటారు వీల్లేదు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పాప జీవితాన్ని వదిలిపెట్టాలి. ప్రతి ఒక్క బిడ్డ కూడా వదిలిపెట్టి ప్రతి ఒక్కరు కూడా దేవునితో ఉండాలి. పరిశుద్ధాత్మ నింపుకోండి. సత్యము వెలుగు నీతిలో ఉండి క్రీస్తు దయాళుని రుచి చూడాలి. మనలో కపటము, వేషధారణ, మోసకర మాటలు అన్నీ కూడా మాని